ఆనందుడు ద్వారా మనకు అందిన బుద్ధుని బోధనల్లోని మానసిక అడ్డంకులు, అనుభూతల గురించిన ఓ చిన్న మాట ఇది. ఈ విషయాలు బౌద్ధ సూత్రాల నుండి తీసుకున్నవి. మనల్ని బాధలకు గురిచేసే ఆలోచన విధానాలని, రకరకాల అనుభవాలని ఎలా అర్థం చేసుకోవాలో ఇవి వివరిస్తాయి. ఇది మనశ్శాంతికి చాలా ముఖ్యం కదా. సరే, మొదటిది, మనల్ని కింది స్థాయిలోనే బంధించే కొన్ని మానసిక సంకెళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే, మనల్ని మనం శాశ్వతమనుకోవడం, అనవసరమైన సందేహాలు, కేవలం కొన్ని పద్ధతులు పాటిస్తే చాలు అనుకోవడం, కోరికలకు, ద్వేషానికి లొంగిపోవడం, ఇవి మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తాయి. రెండవది, మరి ఈ బంధనాలను ఎలా తెంచుకోవాలి? దీనికి మార్గమేంటంటే మనసును గమనించడం, అంటే విపశ్యన లాంటిది. ఇంకా ఏకాగ్రతతో కూడిన ధ్యానం, అంటే మన అనుభవాలు శాశ్వతం కాదని, వాటి అసలు స్వభావాన్ని అర్థం చేసుకోవడం. ఈ సాధన ద్వారా మనం క్రమంగా ఈ అడ్డంకులను దాటి విముక్తి వైపు వెళ్ళొచ్చు. చివరిగా, అనుభూతుల గురించి, అంటే వేదనలు. బుద్ధుడు వీటిని సందర్భాన్ని బట్టి అనేక రకాలుగా చెప్పారని ఆనందుడు వివరించారు. అయితే ఎన్ని రకాలు అనే దానిపై వాదించుకోవడం కన్నా వాటిని సరిగ్గా అర్థం చేసుకుని సాధన చేయడమే ముఖ్యం. మామూలు ఇంద్రియ సుఖాల కన్నా ధ్యానంలో కలిగే ఆనందం గొప్పదే. కాని అసలైన లక్ష్యం అన్ని సుఖ దుఃఖాలను దాటిన సంపూర్ణ శాంతిస్థితి, అదే నిబ్బానం. కాబట్టి ఈ మానసిక అడ్డంకులను గుర్తించి సిద్ధాంత చర్చల బదులు ఆచరణ ద్వారా అనుభవాలను అర్థం చేసుకోవడమే బుద్ధుడు చూపిన మార్గంలో ముందడుగు వేయడానికి కీలకం.